వందనాలండి. ఈరోజు జూలై 24 మొర్దెకై గురించి జ్ఞాపకం చేసుకుందాం. మొర్దెకై వ్యక్తిత్వాన్ని 2 భాగాలుగా చేసి మనం చూద్దాము. ఇతను కూడా ఎస్తేర్ గ్రంథంలో ఒక వ్యక్తి. ఎస్తేర్ 2:5-6లో షూషన్ కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన ఎకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు ఎకొన్యాతో కూడా యెరూషలేం నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఇది అతని నేపథ్యం. మొర్దెకై ఒక యూదుడు అని చదువుకున్నాము. 100 సంవత్సరాల క్రితము, అంటే ఈ సంఘటనకు ముందు, యూదులు చెరలోకి వచ్చినప్పటికంటే ఇప్పుడు యూదుల జనాభా చాలా పెరిగింది. వారికి గొప్ప స్వాతంత్రం ఇవ్వబడింది. తమ సొంత వ్యాపారాలు చేసుకున్నటకు అనుమతి ఉంది. ప్రభుత్వ పదవులు కూడా పొందవచ్చు. నెబుకద్నెజర్ ద్వారా యెరూషలేం నుండి చెరలోకి తేబడిన కుటుంబంలోని వాడు మొర్దెకై అని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా అయితే ఈ కథ జరిగే సమయానికి మొర్దెకైకి దాదాపు 100 సంవత్సరాలు దాటి ఉండొచ్చు. మొర్దెకై యొక్క తాతలు చెరలోకి తేబడి ఉండొచ్చు. బెన్యామీను గోత్రానికి చెందిన వాడే ఇతను. రాజభవనంలో పనిచేయుటకు కొంతమందిని రాజు ఉంచుకున్నాడు. వారు షూషన్ కోటలో అహష్వేరోషు కాలంలో కూడా అనుదిన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. మొర్దెకై వారిలో ఒకడు. అతని పేరు బబులోనీయుల దేవతల పేర్లతో ముడిపడి ఉంది కాబట్టి ఇంకా కొంతమంది యూదా సహచరులతో కలిసి తన దేశంలోనే ఉన్నాను అన్న భావం కలిగి ఉండేవాడు. చెరలో ఉన్నామన్న ఆలోచన ఉండేది కాదు. పర్షియా దేశానికి చెందిన కాబోయే రాణి అయిన ఎస్తేర్ను మొర్దెకై పెంచుకున్నాడు. తల్లిదండ్రులు లేని పెనుతండ్రి కుమార్తెను తన సొంత కుమార్తెగా పెంచాడు. వష్టి రాణిని పట్టప్రాణిగా తొలగించి ఆమె బదులుగా ఉండుటకై రాజు ఎన్నుకోవాల్సిన అందగత్తెలలో ఎస్తేర్ కూడా ఒకటిగా ఉంది. రాజుగారి ఎన్నిక కొరకు ఎదురు చూచుట కొరకు ఒక ప్రత్యేక స్త్రీల భవనంలో ఉంచబడిన తన కుమార్తె పట్ల మొర్దెకై చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా పరీక్షల తర్వాత ఎస్తేర్ రాణిగా ఎన్నుకోబడింది. అప్పుడు గొప్ప విందు జరిగింది. అప్పటి వరకు ఎస్తేర్ గాని మొర్దెకై గాని తాము యూదులమని తెలపలేదు. ఎస్తేర్ రాణిగా కోట్లోనికి వచ్చాకనే చాలా సంగతులు జరిగాయి. దాన్ని బట్టి చూస్తే దేవుని ప్రణాళిక అన్ని కుట్రలు మోసాలకు పైనే నేపథ్యంలో పనిచేస్తూనే ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ సమయంలో రాజును చంపాలని వేసిన కుట్రను మొర్దెకై కనుగొన్నాడు. దీన్ని ఎస్తేర్కి చెప్తే ఆమె రాజుగారికి ఆ సంగతి చెప్పి కుట్రదారులకు ఉరిశిక్ష విధించాడు. ఈ సంగతి రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉంది అని 2వ అధ్యాయం 23లో రాయబడి ఉంది. కొంతకాలమైన తర్వాత ఈ సంగతి యూదా జనాంగాన్ని రక్షించుటలో బలంగా దేవుడు ఉపయోగించాడు. ఆ తర్వాత మొర్దెకై రాజ్యంలో చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళాడు. అయితే అతని వ్యక్తిత్వంలో ప్రధాన అంశము అతనికి ఎస్తేర్ పట్ల ఉన్న నమ్మకత్వం. ఏ పరిస్థితిలోనైనా ఏ సహాయానికైనా మొర్దెకై సిద్ధంగా ఉన్నాడు. వీటన్నిటిలో దేవుని సార్వభౌమత్వము కనపడుతుంది. అయితే ఎస్తేరు గ్రంథంలోని ప్రత్యేకత ఏమంటే ఎక్కడా యెహోవా దేవుని ప్రస్తావనే లేదు. ఆయన పేరు ప్రస్తావించకపోయినా పరిస్థితులు ఏ విధంగా సమకూర్చబడ్డాయి అంటే ఎక్కడైనా దేవుని సన్నిధి ఆధిపత్యము కనపడుతుంది. ఆయనను ప్రేమించే వారితో ఆయన ఎప్పుడు ఉంటాడు అని తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా స్తోత్రం ప్రభా, మొర్దెకైలాగా ఏ పని ఇచ్చినా కూడా నిన్ను ప్రేమిస్తూ ఆ పనిని లాయల్గా చేసేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.